రాశారు, రాయడానికి ఆలస్యం చేశారు, ఎన్నాళ్ళైనా రాయటం లేదు. సరే కొన్నాళ్ళకి మొత్తానికి అయింది అన్నారు. సరే ఈయన ఎవరినో పంపించాడు, పాట పూర్తయింది తీసుకురారా అని. సరే ఆయన పాట పూర్తయింది కానీ అన్నాడు. కానీ ఏమిటండి, అందులో అర్థాలు పెట్టాలండి, ఆ తర్వాత పంపిస్తాను అన్నాడు. పాట పూర్తయిందిగా, పాట రాయడం పూర్తయిపోయిందిగా, అందులో అర్థాలు పెట్టాలన్నాడు. అలాంటి అవసరం లేకుండా అర్థమే పదంగా మారి పద్యంగా వస్తే ఎలా ఉంటుందో, సరళ సుందరంగా ఉంటూనే ప్రౌఢంగా గంభీరంగా ఎలా ఉంటుందో, తేలిక మాటల్లో లోతైన భావాన్ని ఎలా చెప్పవచ్చునో నిరూపించిన నిషిద్ధాక్షరి పద్యం ఈనాడు మనకు అందించారు. తర్వాత నాన్నయ్య గారు నాట్యం ఎలా చేస్తారో మూడవ పాదంతో సమస్య పూర్తవుతుంది. సమస్య మూడవ పాదాన్ని అందిస్తారు. భారతం రాసే కాలం నాటికే ఇతర భాషల్లో భారతాలు వచ్చాయి. తమిళ కన్నడ భాషల్లో భారతం వచ్చింది. కానీ తెలుగు భారతమే ప్రమాణము అని కొన్ని సంవత్సరాల తర్వాత ఆచరణ